నీ క్షేమము మాకు అనుగ్రహించిన దేవుడవు, మాకు అనుగ్రహించిన దేవుడవు. నీవు మాత్రమే గొప్పవాడివి నాయన. నీవు తప్ప ఈ లోకమందు ఎవరు లేరు. నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆయన దుర్గమై ఉన్న దేవుడవని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మా ప్రార్థన వినే దేవుడవు, మా ప్రార్థన ఆలకించే దేవుడవు. మా ప్రార్థన విన్నపములో ఆయన నీ చెవున గచ్చులాగున నాకన్నా వినబడులాగున నీ సన్నిధానములో తండ్రి దావీదు వలె ఆయన హిజ్కియా వలె నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. యేసయ్యానికి వందనాలు, 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 వందనాలు. స్తోత్రాలుగా స్తుతిపాత్రుడమైన తండ్రి, సర్వశక్తి సంపన్నుడమైన దేవా, నీ కృపతో నింపండి. నీ హస్తములో మా మీద ఉంచండి. నీ కార్యముల ద్వారా మమ్మల్ని బలపరచండి. నీకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము నీకు సాధ్యమే, సమస్తము నీకు సాధ్యమే తండ్రి. నీ కృపాని బలము నాయనా, ఈ దేవుని దాసుని పక్షమున నిలబడుటకు సమర్థుడిగా ఇచ్చి ఉన్నావని నమ్ముతున్నాము తండ్రి. సమర్థుడిగా ఇచ్చిన దేవుడవని నమ్ముతున్నాము యేసయ్యా. నా గొప్ప దేవా నైనా, అల్పులము, అభాగ్యులము, వెర్రివారము, నీ మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించలేని వారమై ఉన్న మాటలను ఈ శుక్రవారం దినాన ఉపవాస కూడికలో పాల్పంపులు పొందింపచేసి తొలగిని విమోచన వివేచన జ్ఞానము బుద్ధిని పొందుకొను నిమిత్తమై మమ్మల్ని నీ సన్నిధికి నడిపించినందుకు నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు నా ప్రభువా. నీకేమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేమయ్యా. సర్వకృపానికము దేవా, సర్వశక్తి సంపన్నుడమైన తండ్రి, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే వందనములు, వందనములు, వందనములు. మా ఆరాధనకు యోగ్యుడమైన తండ్రి నీకే స్తోత్రాలు. మా విమోచనకు కర్తమైన దేవానికి స్తోత్రాలు. సమాధానాధిపతిమైన దేవానికి స్తోత్రాలు. నీ కృపతో నింపండి, నీ కృపతో నింపండి. నీకే స్తోత్రములు చెల్లించువారమై ఉంటున్నాం, నీకే స్తుతి చెల్లించువారమై ఉంటున్నాం. నీ ప్రేమను వెలకట్టలేనిది, వెలకట్టలేని నీ ప్రేమను మాకు ఉచితముగా అనుగ్రహించిన దేవా, ఎంత ప్రేమ నీది యేసయ్యా. ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత జాలి నాపైన యేసయ్యా. ఎంత ప్రేమ యేసయ్యా నీది. మా కొరకే కల్వరిగిరిలో సిలువను మోచి మాకు విమోచన విడుదలను కలగచేసిన దేవుడవు. మా కొరకే నడి బజారులో అవమానము నొందాము. ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత జాలి నాపైన, ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత జాలి నాపైన. నా కొరకే నడి బజారులో సిలువను మోయుచు కుంద పడితివా. నా కొరకే నడి బజారులో సిలువను మోయుచు కుంద పడితివా. ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత జాలి నాపైన. అవును యేసయ్యా, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతో కష్టము నీకు వచ్చి ఉన్నది. వాటన్నిటిని లెక్క చేయక
మా కొరకే సిలువలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించుమని పలికిన గొప్ప మనసు కలిగిన వాడవు నీవు తండ్రి. దేవా, మరొక మారుని సన్నిధానములో ప్రాధేయపడుతూ ఉన్నా, పశ్చాత్తాపము రొందిన హృదయముతో నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నా. ఈ దినమున మాతో మాట్లాడుమయ్యా, మాతో మాట్లాడుమయ్యా. నీవిచ్చిన ఈ సమయం ఎంతో విలువైనది. నీ దాసుని నీ పాత్రగా వాడుకొని నీ సిలువ చాటు మరుగు చేసుకొని కావలసిన వర్తమాన సందేశము నీవు వినిపింప చేసి మీరు మహిమ పొందుమని నీ బిడ్డలకు అటు జ్ఞాన బుద్ధి వివేకము కలుగులాగునా, పొందుకొనులాగునా, నీ మాటల ద్వారా ఆదరణ కలగజేయలాగునా నీ దాసుని నోటికి బూరగా ఉండి మీరు వాడుకోనమని. నాయనా, నువ్వు మా కోసం వచ్చావు, మాకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించావు. నీవిచ్చిన ఈ అవకాశమును కోల్పోకుండా దీనిని సద్వినియోగం పరుచుకుని వారముగా మిమ్మల్నిటకు సహాయము చేసినందుకు కృతజ్ఞతాస్తోత్రములు నీకే అర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు నీకు చెల్లించుకుంటూ చేరువచ్చిన బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయము ప్రతి ఒక్కరికి సంగమునకు వినుచున్న బిడ్డలకును నిదాసునకును కలగజేసి మీరు మై పొందమని యేసు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రార్థన సమర్పించుకొని వేడుకొని యేసు పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్తాం మాత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మంచిది ప్రియమైన దేవుని సంగమా, మరి మన స్తుతులకు పాత్రుడు, స్తుతి పాత్రుడు, సింహాసనాసీనుడై మరి ఈ దినమున మనము పాడిన పాటల ద్వారా దేవుడు మహిమను అందుకున్నందుకు దేవునికి మొట్టమొదటిగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి మహిమ ఘనత ప్రభావము దేవునికి చెల్లునుగాక. ఆయనే మహిమ పొందుకొనుగాక, ఆయనకే స్తుతి కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి మనందరినీ గడిచిన మాసమైతేనేమి, గడిచిన వారమైతేనేమి, గడిచిన దినమైతేనేమి, గడిచిపోయిన గంటలైతేనేమి, గడిచిన క్షణమైతేనేమి సజీవుల లెక్కలో మనందరినీ ఉంచి ఈ దినమున ఆయన సన్నిధిలో గడుపుటకు దేవుడు మనందరికీ అవకాశం కల్పించినందుకు దేవునికి స్తోత్రం. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుచు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ దేవుని దీవెనలు సమాధానము మెండుగా కలగచేయునుగాక. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని సంగమా, కొద్ది నిమిషాలు మనము అశ్రద్ధగా కలిగి ఉండక శ్రద్ధ కలిగి దేవుని మాటలు విందాము అన్నవారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ దిన దేవుని వాక్కు సందేశం మనము విందాం. వచ్చిన అవకాశము పోనివ్వకూడదు. ఈ దిన దేవుని వాక్య సందేశము ఈ శుభ శుక్రవారపు దినాన దేవుడు బయలుపరిచిన సందేశము, దేవుడు మన కోసమే ఈ దినమున ఏర్పరచబడిన వాక్య సందేశము. మరి వచ్చిన అవకాశమును పోనివ్వకూడదు. ఏంటి, నాతో పాటు చెప్పండి. వచ్చిన అవకాశమును పోనివ్వకూడదు. మరి ఏంటి అవకాశము? ఏంటి అవకాశము? అవకాశము మరి ఎలా ఇచ్చాడు? మనము మరి అవకాశాన్ని మనం నిర్లక్ష్యపరుస్తున్నామా, సద్వినియోగం చేసుకుంటున్నామా? మరి ఒకసారి మరి కొన్ని మాటల ద్వారా మీ ముందు నేను ఉంచి తదుపరి వాక్య సందేశంలోనికి వెళ్తాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
మానవుడు కొన్ని సమయంలో తొందరపడి కొన్ని నిర్ణయాలు తప్పుగా తీసుకుంటాడు. కొన్ని సమయంలో మానవుడు ఏం చేస్తాడు? తొందరపడతాడు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటాడు. అవునండి, ఏ అవకాశమైనా ఏదైనా కానీ తొందరపడతాడు. తొందరగా ఫస్ట్ ఏం చేస్తాడంటే తొందరపాటు మనసుతో అది నేను తొందరగా దానిని పుచ్చుకోవాలి లేదా తీసుకోవాలి అనే ఆశతో ఆకాంక్షతో తొందరపడి ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాడు. ఇలాంటి చాలా లోకంలో జరుగుతూ ఉన్నాయి. కుటుంబం మధ్యలో, స్నేహితుల మధ్యలో, బంధువుల మధ్యలో మనము చూస్తున్న లోకులలో ఇలాంటి సంఘటనలు వచ్చిన అవకాశాలన్నిటినీ చేజార్చుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది అనుకోండి, లెటర్ వచ్చింది ఉద్యోగానికి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు రండి అని లెటర్ పంపించినప్పుడు అందులో కొన్ని నియమాలు ఏర్పరిచి ఉంటారు. ఆ నియమములు మనము పాటించకుండా ఏం చేస్తారంటే తొందరపడి మన ప్రవర్తన వారి ఎదుట కనపరుచుకోకుండా నిబంధనలకు మనము నిలిచి ఉండకుండా కొంతమంది ఏం చేస్తారంటే వారి ప్రవర్తన బట్టి, వారు నడుస్తున్న విధానం బట్టి వాళ్ళు చూస్తారు ఉద్యోగం ఇచ్చేవారు. ఇప్పుడు ఏమైతుందంటే కొందరు దేనికైతే అర్హుల వారికి కొన్ని నిబంధనలు ఏర్పరుస్తారు. అలాంటప్పుడు ఆ నిబంధనల ప్రకారంగా ఆ వ్యక్తి నడుచుకోలేదు అనుకోండి, ఇప్పుడు ఏమైపోతుంది? అవకాశము చేజారి పోయినట్టే. వచ్చింది లెటరు, నీకు ఉద్యోగం ఉంది, రా, ఇంటర్వ్యూకి రా అన్నప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఏం చేస్తాడంటే ఆలోచన లేని సమాధానాలు, తొందరపడి ఇంకా నాకే వస్తుందని ఒక స్వనీతి ఆలోచన, స్వబుద్ధి చేసుకొని ఏం చేస్తారంటే తొందరపడి ఆలోచించకుండా సమాధానాలు చెప్పేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే తొందరపాటు వలన తప్పు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ తప్పుడు సమాధానం వలన అతనికి రావాల్సిన ఉద్యోగం కూడా చేజారిపోతూ ఉంది. అలా ఉన్నాయి. ఇలాంటి అవకాశాలు మనిషికి ఎన్నో వస్తూ ఉన్నాయి. ఎన్నో వస్తూ ఉన్నప్పటికీ ఏం చేస్తున్నారంటే మనిషి చేజార్చుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకి ఏ అవకాశాన్ని ఇచ్చాడో మనకి ఇచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగపరుచుకుంటూ ఉన్నామా? అందుకే తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల నష్టము చాలా అంటే చాలా జరిగిపోతూ ఉంది. అందుకే మనము ఆచితూచి అడుగు వేయాలి అని పెద్దలు చెప్తారు కదా. ఏదైనా చేసేటప్పుడు కానీ, అవకాశం వచ్చినప్పుడు కానీ అరే తొందరపడద్దు, ఆచితూచి అడుగు వేసి ఆలోచించి నిర్ణయము తీసుకో. తొందరపడడం వల్ల అది నీకు చేజారి పోతూ ఉంది అని చెబుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యమును మనము గ్రహించినట్లయితే ఇక్కడ మనకు ఒక భక్తుడు కనబడతాడు, ఒక విశ్వాసి కనబడతాడు. ఎవరు ఆయన అంటే ఆదికాండము 18వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆదికాండము 18వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చదువుకుందాం. పోయిన వారం మనం ఈ వ్యక్తిని గురించి చదువుకున్నాం. అతనిలో ఉన్న విధేయతను గురించి తెలుసుకున్నాం, అతనిలో ఉన్న సమర్పణ గురించి తెలుసుకున్నాం, అతనిలో ఉన్న విశ్వాసముల గురించి తెలుసుకున్నాం. ఆ వ్యక్తుల గురించి ఒక మాటను మీకు తెలియపరిచి మన సందేశంలోనికి వెళ్ళిపోదాం. చదవడమ్మా. 18వ అధ్యాయము 3-4 వచనాలు. ఆదికాండము 18:3-4 వచనాలు. చదువు. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం గారు కనబడుతున్నారు మనకి. అబ్రహాం గారు ఎండవేళలా ఆ వృక్షము దగ్గర కూర్చొని ఉన్నాడు.
ఆయన గుడారం దగ్గర కూర్చొని ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షత కలిగింది. దేవుని ప్రత్యక్షత కలిగినప్పుడు దేవుడు అని గ్రహించి అబ్రహాం గారు వారితో మాట్లాడుతున్న మాట, ప్రభువా, నా మీద నీ కటాక్షము ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఒక అవకాశం ఆయనకు కలిగింది. ఏంటి అవకాశం అంటే దేవదూతలకు పరిచర్య చేసే అవకాశము అబ్రహాం గారికి కలిగింది. హల్లెలూయా. దేవదూతలకు పరిచర్య చేసే అవకాశము ఆయనకు వచ్చింది. ఆయన గమనించాడు, ఆయన గ్రహించాడు, తెలుసుకున్నాడు. తెలుసుకొని ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, నీ దయ నా మీద ఉన్న ఎడల, నీ ప్రేమ నా మీద ఉన్న ఎడల నీ దాసులనైనా నన్ను దాటిపోవద్దు. నేను ఒక చిన్న పరిచర్య చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇదిగో ఇంత ఎండవేళలో వచ్చారు కదా, మీకు దాహము తీర్చుకోవడానికి కొన్ని నీళ్లు తెప్పించేదను అని చెప్పి ఆ నీళ్లు తెప్పించేదను, దయచేసి కాలు కడుక్కొనండి. దాహము కాదు, క్షమించండి, కాలు కడుక్కొనండి. మీరు వచ్చారు. ఇప్పుడు ఎవరైనా మనము ఊరు నుంచి బంధువులు వచ్చారనుకోండి, మన బంధువులు ఊరు నుంచి వచ్చారంటే ఏం చేస్తామమ్మా? అయ్యా బాగా వచ్చావయ్యా, సంతోషంగా వచ్చావా అని చెప్పి భుజమిన చేసుకుని ఇంట్లోకి తీసుకెళ్తామమ్మా? తీసుకెళ్తామా? తీసుకెళ్ళాం. ఎందుకని? రాగానే పాపం ఎండవేళ్ళలో వచ్చాడు, ఎంత కష్టపడి వచ్చాడో మమ్మల్ని చూడడానికి, మా మీద ప్రేమతో ఇంత దూరం వచ్చాడు కదా అని చెప్పి వారికి ఇంట్లో నుంచి వెళ్ళి ఆ కుండలో నీళ్ళు తీసుకొచ్చి వారికి ఇచ్చి ఫస్ట్ అయ్యా తాగండి, తర్వాత మరి కాళ్ళు కడుక్కోండి అని ఇస్తారు. ఇది మర్యాద. ఇది ఇక్కడ మనకు కనబడుతుందంటే ఒక పరిచర్య. అబ్రహాముకు వచ్చిన అవకాశం అది. అబ్రహాము దేవదూతలకు చేయవలసిన పరిచర్య చేయడానికి ఒక తీర్మానం చేసుకున్నాడు అబ్రహాం. ఈ శుభ శుక్రవారం దినాన ఉపవాస కూడికలో వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని గ్రహించాలి. ఈ వాక్యాన్ని వినడానికి వచ్చిన నీవు గ్రహించకపోతే దేవుని ఆశీర్వాదమును కోల్పోతావు, దేవుని దీవెనలను తప్పించుకుంటావు, దేవుని కాపుదల ఆయన కటాక్షము నీ నుండి దాటి వెళుతూ ఉంది. నువ్వు జాగ్రత్త కలిగి దేవుని మాటలను వినాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని మాటలు వినాలి అని దేవుని మాట ద్వారా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అబ్రహాము దగ్గరికి వచ్చారు, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నన్ను దాటి వెళ్ళొద్దు. ఇదిగో కొన్ని నీళ్లు నీకు తెప్పించదని కాలు కడుకొనుము అని చెప్పి మరి ఆ తర్వాత ఏం చేశాడు? ఎండవేళ్ళలో వచ్చారు కదా, అలసట తెచ్చుకోండి అని చెప్పి చెట్టు కింద కూర్చోబెట్టాడు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడా లేదా? దేవదూతలకు పరిచర్య చేసే అవకాశము అండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం ఒకసారి చూడండి తల్లి, మొదటి వచనాన్ని చదివితే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి, దాని ఫలాన్ని వారు పొందుకున్నారు అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. అమ్మ చదవమ్మ మొదటి వచనము. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనివ్వండి, ఆతిథ్యము చేయ మరవకండి. దాని వలన ఆతిథ్యము చేయటం వలన దాని చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చిరి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏం చేశారంట? ఆతిథ్యము దేవదూతలకు. అది అబ్రహాం గారు ఇచ్చారు. అబ్రహాం గారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు దాని వలన పొందుకున్న ఆశీర్వాదము ఎంతో గొప్పది. హల్లెలూయా. అందుకే ప్రేమైన దేవుడా, నీకు ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. నీకు నీ కుటుంబానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు.
మరి ఆయన అవకాశమును నీవు సద్వినియోగము చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన అవకాశము ఆయన స్తుతించుట విషయంలో కావచ్చు, ఆయన వాక్యమును విని గ్రహించుట విషయంలో కావచ్చు, నీ పొరుగు వారిని రక్షించడానికి నీకు కొన్ని మాటలను ఆయన ఇచ్చినప్పుడు ఆ మాటలను వారికి చెప్పుట అవకాశము, ఆ అవకాశ విషయంలో కావచ్చు. నీవు నిర్లక్ష్యము చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే ఏమవుతామండి? అక్కడే ఉండిపోతాం. దీవెన ఉండదు, ఆశీర్వాదం ఉండదు, మరి దేవుని కృప తొలగిపోతూ ఉంది. అందుకే ప్రియమైన సహోదరులారా, అయితే ఇక్కడ మనం కొందరు గురించి మాట్లాడుకుందాం. లోతు ఉన్నాడు అబ్రహాముతో పాటు. దేవుడు చెప్పినప్పుడు నువ్వు ఈ దేశమును, నీ తండ్రి ఇంటిని, నీ తల్లి మరి నీ బంధువులను విడిచి నేను చూపించు దేశమునకు వెళ్ళన్నప్పుడు లోతు కూడా అబ్రహాముతో పాటు ప్రయాణమై వచ్చాడు. అబ్రహాముతో పాటు ప్రయాణమై వచ్చినప్పుడు అబ్రహాము మరి తో పాటు వచ్చిన లోతు ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాము ఆశీర్వదించాడు. వారు ఎర్రగని దేశములో, వారికి తెలియని దేశములో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. గొర్రెల మందల ద్వారా మరి తనకు పనివారు అనేకులు మరి వచ్చారు వాటిని చూసుకోవడానికి. అయితే ఇద్దరు కలిసి ఉండడం వల్ల, ఇక్కడ ఎక్కువ వారి ఆశీర్వాదం వల్ల, వారికి విస్తారమైన దీవెన ఎక్కువ కావడం వల్ల వారి మనుషులలో మధ్య, పనివారి మధ్య పొత్తు కుదరడం లేదు. ఒకరికొకరు మరి సంతోషముగా, సమాధానముగా, సహోదరముగా నిలిచి ఉండడం లేదు. అందుకే అబ్రహాము ఒక నిర్ణయానికి వచ్చాడు. అబ్రహాము నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ నిర్ణయం ప్రకారంగా మరి వాళ్ళు విడిగా వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మనకు నేను తెలియజేస్తున్న విషయం, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న సందేశం ఏమిటంటే, లోతు అబ్రహామును మరి కాదనుకున్నాడు, సొదొమ గొర్రెను వైపు వెళ్ళిపోయాడు. అబ్రహామును కాదని సొదొమ గొర్రె వైపు కోరుకున్నాడు. ఆయన నేను నీతో పాటు వస్తాను, అందరితో సమాధానంగా ఉందామని చెప్పలేదు అక్కడ. ఎప్పుడైతే అబ్రహాము మన ఇద్దరం వేరుగా ఉందాము అని చెప్పాడో వెంటనే ఏం చేశాడంటే, మరి లోతు మరి అబ్రహాం నుండి లోతుతో ఏమన్న మాట ఏమిటంటే, నీకు ఇష్టమైన దేశం మొదటిగా నువ్వు కోరుకో అన్నప్పుడు లోతు వెంటనే ఏం చేశాడంటే, ఆయన తూర్పు వైపు చూశాడు. తూర్పు వైపు చూడగానే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా కనబడ్డాయంటే యెహోవా తోట వలె కనబడినట్టుగా చూస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవులారా, ఆయన తూర్పు దిక్కున వెళ్ళిపోయాడు. లోతు అబ్రహామును విడిచుకున్నాడు, సొదొమ గొర్రె వైపు మరి చూసి వాటిని కోరుకొని సొదొమ గొర్రె వైపు ప్రయాణం అయిపోయాడు. మరి ఏం జరిగింది ప్రియమైన దేవులారా? మరి ఇశ్రాయేలు ప్రజలు తమ నాయకునిగా దేవుని కాదనుకున్నాడు, సౌలును కోరుకున్నారు. మీతో 3 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. అబ్రహాము లోతును కాదనుకొని సొదొమ గొర్రెను కోరుకున్నాడు. లోతు అబ్రహామును కాదనుకొని సొదొమ గొమొర్రా పట్టణాన్ని కోరుకున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు మరి నాయకునిగా ఉన్న దేవుని కాదనుకొని సౌలును కోరుకున్నారు. మరి అలాగే ఇశ్రాయేలు పరిసయ్యులు సహా, శాస్త్రులు పరిసయ్యులతో సహా ప్రజలు యేసును కాదని బరబ్బను కోరుకున్నారు. దేవునికి స్తోత్రం. మరి ఏం జరిగింది? వీరికి వచ్చిన అవకాశాన్ని వీరు ఏం చేసుకున్నారు? వీరితో ఉంటే మరి వీరు ఆశీర్వాదకరంగా ఉండేవారా లేదా మరి అవకాశాన్ని కోల్పోయినప్పుడు ఆశీర్వాదాన్ని వీరు దూరం చేసుకున్నారా? రక్షణను దూరం చేసుకున్నారా? మరి ఏం జరిగింది అని మనం ఆలోచనలోనికి వెళ్తే, ప్రియమైన దేవులారా, లోతు అబ్రహామును విడిచి వెళ్ళు. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. లోతు అబ్రహామును విడిచి సొదొమ గొర్రెను కోరుకున్నాడు కనుక అటువైపు ప్రయాణం అయిపోయాడు. అయితే ఏం జరిగింది? ఆదికాండము 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయం 10, 11, 12 వచ్చిన అమ్మ త్వరగా చదవండి తల్లి, త్వరగా చదవాలి. ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము
10, 11, 12 వచనాల్లో ఇక్కడ లోతును గురించి తెలియజేయబడిన మాట. లోతు తను కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు ఆ అంతయు యెహోవా తోట వలె, ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశములై ఉండేను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమై ఉన్నాయంట సొదొమ గొమొర్రా పట్టణాలు? ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగ ఉన్నాయంటే, ఇక రాయబడిన మాటలోని అమ్మా ఏమన్నా చెప్పాలమ్మా, ఏమన్నా చెప్పాలమ్మా? అర్థం కాదు. ఓకే ఓకే, మంచిది. కొంచెం వాక్యం వినిస్తుంది, ఎందుకంటే మీరు మధ్యలో మాట్లాడితే నాకు అర్థం కాదు. అదే మంచిది ప్రియులారా. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణాలు వైపు లోతు చూశాడు. నువ్వు కోరుకున్న వైపు నువ్వు వెళ్ళిపో, నువ్వు ఏది కోరుకుంటే అటువైపు నేను రాను, మరి నువ్వు వెళ్ళిన వైపు నేను రాను కనుక నేను నా వైపు నేను వెళ్ళిపోతాను. మొదటిగా నువ్వు కోరుకున్నప్పుడు యోర్దాను వైపు చూశాడు. లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం వైపు చూసినప్పుడు అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాలు, ఎందుకంటే ప్రియమైన దేవులారా, ఆ పట్టణములను నాశనము చేయక మునుపు సోయారు అనే ప్రాంతానికి వీరు వచ్చారు. అంతటా యెహోవా తోట వలె ఉంది. ఎలా ఉందంట అక్కడ ప్రాంతము? పచ్చగా నీళ్లు పారుతూ యెహోవా తోట వలె కనబడ్డాయి లోతుకి. ఇప్పుడు లోతు ఆకర్షితులైపోయాడు. లోతును అబ్రహామును విడిచి యోర్దాను ప్రాంతం వైపు చూసినప్పుడు వారు సోయారు దేశంలోనికి వచ్చాక అక్కడ యెహోవా తోట వలె, ఐగుప్తు దేశం వలె నీళ్లు పాలు చూడెను అని రాయబడింది. యెహోవా ఐగుప్తు దేశంలో కానీ మరి ఆ నీళ్లు పాలు దేశములై ఉండెను అని రాయబడి ఉన్నది. ఆ నీళ్లు పారే చోట అంత పచ్చగా ఉంటుందని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవులారా, ఇక్కడ ఒక అవకాశం లోతుతో, అబ్రహాముతో లోతు వచ్చాడు. వచ్చినప్పటికీ దీవించబడ్డాడు. కానీ అత్యాశ పుట్టింది లోతుకు. ఇంకా ఎక్కువ నేను ఒంటరిగా వెళితే ఎక్కువ సంపాదించుకోగలను అనుకున్నాడేమో. ఇద్దరి మధ్యలో మరి పనివారి మధ్యలో సమాధానము లేదు. సమాధానము లేనందువల్ల అబ్రహాం ఒక చిన్న సలహా ఇస్తే ఆ సలహాను అంగీకరించాడు లోతు. విడిగా ఉండడం మంచిది అనుకున్నాడు, వేరుగా ఇష్టపడ్డాడు, కానీ వెళ్ళిపోయాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వేరుండగోరు వారంట. మరి ఆయనకు మరి వేరుగా ఉండి ఏమీ చేయలేడు అని కూడా రాయబడి ఉంది. ఆయనకు వేరుగా ఉండి, కానీ అబ్రహాము విడిగా ఉండాలని ఆశపడ్డాడు, కానీ దేవునికి వేరుగా ఉండలేదు. హల్లెలూయా. మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు అబ్రహాము. కానీ ఇద్దరి మధ్యలో సమాధానము పనివారికి లేనందువల్ల వేరుగా ఉండాలనుకున్నాడు, కానీ దేవునికి వేరుగా ఉండాలని ఆశపడలేదు. కానీ లోతు మాత్రము ఆశ ఎలా పడ్డాడంటే, ఇక్కడ మరి లోతు అబ్రహాముని విలిచి వెళ్తున్నప్పుడు మరి ఆ పట్టణాన్ని అందముగా ఆకర్షితముగా కనబడినందువల్ల ఏమైపోయాడంటే ఆ పట్టణము కోసం ఆకర్షితుడయ్యాడు, కానీ మరి దేవుని మీద నమ్మకము విశ్వాసము వచ్చలేదు. వేరుగా వెళ్ళిపోయాడు, కానీ దేవుని నుండి కూడా వేరుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు అక్కడ ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఒకసారి మనం 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అమ్మ చదవండి. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రహాము
కానానులోనే నివసించాను. లోతు ఆ మైదానమందున పట్టణముల ప్రదేశములో కాపురం ఉండి సొదొమ గొమొర సొదొమ దగ్గర తన గుడారమును వేసుకొనెను. దేవునికి స్తోత్రం. ఎక్కడ వేసుకున్నాడు ఆయన గుడారము? సొదొమ దగ్గర వేసుకున్నాడు. సొదొమ గొమొర పట్టణాలు రెండు జంట నగరాలు కలిసి ఉన్నాయి. ఇప్పుడు మన ధర్మపేట ఆ పక్కన, ఇప్పుడు లేదు సర్లే, ఇటు పక్కన కర్ల మార్క్స్ నగర్, లేదంటే ఇటు పక్కన కాంపౌండ్, చెల్లా కాంపౌండ్, ఇట్లా కలిసి ఎలాగైతే ఉన్నాయో వీటిని జంట నగరాలుగా మరి పిలిచారు ఆ దినాన. సొదొమ గొమొర ఈ రెండు పట్టణాలు కలిసి ఉన్నందువల్ల జంట నగరాలు, పెద్ద మహాపట్టణాలుగా ఉన్నాయి. అయితే ఈ పట్టణము దేవునికి అవిధేయత కలిగిన పట్టణాలు. ఈ పట్టణాన్ని కోరుకొని వెళ్ళిపోయాడు సొదొమ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ గుడారం వేసుకొని నివసించాడు. గుడారం వేసుకొని నివసించిన తర్వాత కొన్ని దినములు అక్కడ గడిచిపోయిన తర్వాత ఆయనకు శ్రమలు ప్రారంభమయ్యాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. అయినప్పటికీ తన నీతిని తప్పని వాడిగా మరి లోతు ఉన్నాడు. అందుకే ప్రియదేవులారా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి, చేజార్చుకోకూడదు అని మరి తెలియజేస్తూ ఉన్నాను. కానీ లోతు అబ్రహామును కాదని వదిలిపోయినందుకు దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయినట్టుగా, కుటుంబాన్ని నాశనము చేసుకున్నట్లుగా మరి దేవుని లేఖనము తెలియజేస్తుంది. ఎలాగో నా నాశనం అయిందంటే మీకు కొన్ని మాటల ద్వారా తెలియజేస్తాను. ఆ పట్టణములో మరి దేవునికి వ్యతిరేకులు, అవిధేయులు, మరి ఆ పట్టణములో మరి వారి మనసు చెడిపోయినది. అలాంటి మనసుతో కూడిన పట్టణములో సొదొమ మరి లోతు నివాసం చేస్తూ ఉన్నాడు. అబ్రహాము లోతుని గురించి ప్రార్థన చేశాడు. లోతు గురించి ప్రార్థన చేసినప్పుడు 50 మంది ఉన్నా రక్షిస్తాను, 40 ఉన్నా రక్షిస్తాను. దేవుడు లోతు అబ్రహాంతో మాట్లాడుతున్న మాట. శ్రమ వచ్చినప్పుడు లోతుకు శ్రమలు వచ్చాయి. అబ్రహాముకు తెలిసిన సంఘటన. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు అబ్రహాము. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్న మాట, 10 మంది ఉన్నా రక్షిస్తా, చివరికి ఒక్కరున్నా కూడా రక్షిస్తా. లోతు నీతివంతుడు కదా, అతని కాకుండా ఇతరులు ఆ సొదొమలో ఒక్కడు ఉన్నా ఆ పట్టణానికి రక్షణ కలుగుతూ ఉంది అని చెప్పాడు. అక్కడ ఒక అవకాశం కలిగింది. అక్కడ ఒక అవకాశము మరి లోతుకు వచ్చి అబ్రహాముకు దేవుడు కలగజేసినప్పటికీ, ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ అక్కడ పట్టణంలో ఎవరూ నీతిమంతులు కనబడలేదు. కానీ లోతు మాత్రమే నీతిమంతుడు కనబడ్డాడు. కాబట్టి తన కుటుంబాన్ని రక్షించుకోవాలని మరి అబ్రహాము ప్రార్థన చేశాడు. అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చిన సమాధానం బట్టి దేవదూతల్ని పంపించి లోతు కుటుంబాన్ని రక్షించడానికి, ఆ పట్టణంలోంచి బయటికి తీసుకోవడానికి దూతలు పంపించినప్పుడు అక్కడ జరిగిన మహా సంఘటన చాలా వేరుగా ఉంది. అయినప్పటికీ ఆ సమస్యలన్నిటినీ ఎదుర్కొని ఆ రాత్రి వేళలా వారి కన్నులను దేవుడు మోయించేశాడు. అబ్రహాము ఆ పట్టణంలో నుంచి వారిని బయటికి రప్పించడానికి దేవుని వేడుకొనగా దేవుడు దూతల్ని పంపించి వారిని పట్టణంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ పట్టణంలో ఎవ్వరూ నీతిమంతులు లేరు కనుక ఆ సొదొమ గొమొర పట్టణాన్ని అగ్ని గంధకముల చేత కాల్చి నేను నాశనము చేయబోతూ ఉన్నానని చెప్పాడు. అప్పుడు ఆ తర్వాత లోతు కుటుంబం ఆ రాత్రి దేవదూతలు చెప్పినట్టుగానే దేవదూతలు మరి వెళ్ళి తీసుకొని బయటకు వస్తున్న సమయంలో ఒక మాట చెప్పాడు దేవుడు. ఆ పట్టణం వైపు మరలా తిరిగి చూడకుండా ఆ కుటుంబము ఆ ఊరి బయటికి వచ్చేసేలా అని చెప్పేసి చెప్పాడు. చెప్పినప్పుడు అలాగునే చేశారు. కానీ లోతు భార్య మాత్రము లోకాశ కలిగింది. చాలా సంపద, గొడ్ల మందలు, ఆయనకి ఎంతో సంపద ఆ లోతుకు ఉంది. వాటన్నిటినీ సమస్తమును ఆ సొదొమలోనే వదిలిపెట్టి వాళ్ళు ప్రయాణమైపోయారు. ఊరి బయటికి ఊరి బయటికి గవిని దాటి వెళ్ళి వారు బయటికి రాగానే దేవుడు అగ్ని గంధకముల చేత ఆ 2 పట్టణాలని మరి కురిపించి కాల్చివేస్తూ ఉన్న సమయంలో దేవుడు చూడవద్దన కూడా లోతు మాత్రము
అలా తిరిగి చూసింది. అక్కడే ఉప్పు స్తంభమై పోయింది. అక్కడ దేవుడు ఒక అవకాశం, వాడు బ్రతకడానికి ఒక అవకాశం ఇచ్చాడు. కానీ చివరికి ఏమైంది? లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోయింది. అవకాశాన్ని ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోలేని స్థితిలో లోతు భార్య ఉండిపోయింది. చివరికి ఆ తర్వాత ఆయన కుటుంబము కూడా నాశనమైనట్లుగా, పాపములో పడిపోయినట్లుగా దేవుని లేఖనము సెలవిస్తుంది. అతనిలో నుండి మరి అతని కుమారులు అతనితో పాపం చేసినప్పుడు అతనిలో నుండి మోయాబీలు వచ్చినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఒక అవకాశం ఇచ్చినప్పటికీ అవకాశాన్ని లోతు సంపూర్ణముగా సద్వినియోగము చేసుకోలేదు. అబ్రహాము కూడా చెప్పినప్పుడు ఆయనతో ఉంటానని చెప్పలేదు, కానీ వెళ్ళిపోయాడు సొదొమ గొమొర్రా వైపు. చివరికి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవులారా, దేవుడు నీకు, నాకు, మనందరికీ, మన కుటుంబాలకి ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనము సద్వినియోగపరుచుకునే వారముగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై జీవించాలి. దేవుని సన్నిధానములో దేవుని మాటలు వినగోరిన వారమై వచ్చినప్పుడు దేవుని మాటలని మనము శ్రద్ధగా వినేవారమై ఉండాలి. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే, ఈ రోజున మనము దేవుని మాటలు వింటూ ఉన్నామంటే దేవుడు మనకు ఆయుష్ను పొడిగించి ఆయన సన్నిధిలో సజీవుల లెక్కలో ఉంచాడు. హల్లెలూయా. అందుకే మనము సమయమును ఏం చేయాలి? ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలి, వృధా చేయకూడదు. దేవుని మాటలను మనం వినాలి. దేవుని మాటలని అంగీకరించిన వారము అంటే మనము, మన కుటుంబము, మనతో పాటు ఇతరుల కుటుంబాలు కూడా రక్షణలోనికి వస్తాయి. దేవుడు మనకిచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే మన ఆత్మలను బలపరుచుకునే వారముగా ఉండాలి. కానీ ఇక్కడ లోతు మాత్రము ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోయాడు, చరిచేసుకోలేకపోయాడు, భయభక్తులు కలిగిన వాడిగా ఉండలేకపోయాడు, కుటుంబాన్ని చక్కబెట్టుకోలేకపోయాడు, చివరికి నాశనం చేసుకున్నాడు కుటుంబాన్ని. కాబట్టి ప్రియులారా, ఒకవేళ మనము కూడా మరి దేవుడి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోతూ ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏదో ఒక రీతిగా దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆపదలోను, ఇబ్బందుల్లోను, సమస్యలోను, కొట్టుమాట్లాడుతున్న సమయంలో వాటి నుండి తప్పించడానికి దేవుడు ఏదో ఒక రీతిగా అవకాశము మనకు ఇచ్చి ఉండవచ్చు. ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి జ్ఞాపకంలోకి తెచ్చుకోండి. అలాగున మనము జ్ఞాపకంలోనికి తెచ్చుకోలేని వారముగా ఉంటే, ఒకవేళ దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను కోల్పోయాను అని నువ్వు అనుకుంటే పశ్చాత్తాపముతో దేవుని సన్నిధానంలో వేడుకోవాలి. అందుకే పిల్లరా, కానీ లోతు కోల్పోయాడు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని. మనము కూడా అలాగున్న లోతు వలె అవకాశాన్ని కోల్పోకుండా మనము జీవించే వారముగా ఉండాలని తెలియపరుస్తున్నారు. రెండవదిగా, ఇశ్రాయేలు ప్రజలు తమ నాయకుడిగా దేవుడు ఉన్నాడు, అయితే దేవుడే నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడని ఎరగక వారు ఏం చేశారు అంటే దేవుని నాయకత్వాన్ని తృణీకరించి సౌలు నాయకత్వాన్ని కోరుకున్నారు. అంటే సౌలును కాదు, కానీ అక్కడ మాకు రాజు కావాలి అని కోరుకున్నారు. అంటే ఇప్పుడు మొట్టమొదటి రాజుగా ఎవరు ఏర్పరచబడ్డాడు అంటే సౌలు ఏర్పరచబడ్డాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని నాయకత్వాన్ని వదులుకొని రాజు అంటే సౌలు నాయకత్వాన్ని కోరుకున్నట్టుగా దేవుని నాయకత్వము ఎంతో చక్కగా నడిపించబడుతూ ఉంది. చక్కగా మనము నిలవగలుగుతాం, చక్కగా ప్రవర్తించగలుగుతాం, భయభక్తులు కలిగి జీవించగలుగుతాం. అయితే ఇలాంటిది చక్కటి అవకాశాన్ని కోల్పోయిన ఇశ్రాయేలీలు సౌలు నాయకత్వాన్ని, సౌలును రాజుగా వారు మాకు రాజు కావాలి కానీ ఒక సమయంలో సమూయేలు తెలియచెప్పాడు, మాకు రాజు కావాలయ్యా, మాకు రాజు కావాలి అని కోరుకున్నప్పుడు అప్పుడు సమూయేలు అంటాడు, మీకు దేవుడు ఉన్నాడు కదా,
దేవుడు నడిపిస్తాడుగా మిమ్మలను. మరి మీరు ఎందుకు ఆయన నాయకత్వాన్ని, దేవుడు రాజు కదా మనకి, ఎందుకు ఆయన తృణీకరిస్తాను? లేదు లేదు లేదు, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అని ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి తృణీకరించినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం ఒకసారి మొదటి సమూయేలుకు రాసిన గ్రంథము, మొదటి సమూయేలుకు రాసిన గ్రంథము 8వ అధ్యాయం 18 నుండి 21 వచనాలు ఇక్కడ మనం చదువుతాం. మీరు వినండి, నేను చదువుతాను, మీరు వినాలని. ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొరపెట్టిన యెహోవా మీ మొర వినకపోవును అనెను. సమూయేలు మరి ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాట ఇది. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక, అలాగూ కాదు, ఏమంటున్నారు? మీకు రాజు ఉన్నాడుగా, మీకు ఇంకెందుకు రాజు, దేవుడే మీకు రాజు కదా అని అంటే, లేదు లేదు అలాగున కాదు, మాకు రాజు కావాలి అన్నట్టుగా ఆ జనులు మాట్లాడుతున్నమాట. ఏమంటే ఆ జనులు చేయు తీరిని మేమును చేయనట్లు మాకు రాజు కావాలను. ఏమంటున్నారు అక్కడ? మాకు రాజు కావాలని. ఏంటంటే జనములు చేయు తీరిని, చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలేము. మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించును అని. 21వ వచనం. సమూయేలు జనుల యొక్క మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించాడు. కనుక దేవుడు మాట్లాడుతూ, యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించమని సమూయేలునకు సెలవివ్వగా, సమూయేలు మాట్లాడుతూ, వీరందరూ మీ గ్రామమునకు పొండని ఇశ్రాయేలులకు సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు కోరుకున్నట్టుగానే వారి మొర సమూయేలు విన్నాడు. సమూయేలు విని ఏం చెప్పాడు అంటే, దేవుని దగ్గరికి వచ్చి వేడుకున్నాడు. దేవా, మరి నీ నాయకత్వాన్ని వీరు తృణీకరిస్తూ ఉన్నారు, వీరికి ఒక రాజు కావాలని కోరుకుంటున్నారు. సరేయా, మంచిది, వారి చెప్పినట్టుగానే వారికి రాజు ఏర్పరుస్తాము, ఇంకా వారిని ఇంటికి వెళ్ళిపోమనండి అని చెప్పినప్పుడు సమూయేలు వచ్చి వారితో చెబుతూ ఉన్నాడు, ఇంకా మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీరు కోరుకున్నట్టుగానే మీకు ఒక రాజు ఏర్పాటు చేస్తానని దేవుడు సెలవిచ్చాడు, కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్పాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుని నాయకత్వంలో ఉండాలి అంటే ఎంత ధన్యత ఉండాలండి. మనము దేవునితో పాటు ఉండాలి, దేవుడు ఎల్లప్పుడూ మనతో పాటు ఉండాలి, దేవుడు మనతో పాటు ఉండాలని దేవుని కోరిక, దేవునితో పాటు మనం ఉండాలని దేవునికి కోరిక. కానీ ప్రజలు ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఈ ఇశ్రాయేలు ప్రజలు వారికంటే ముందున్న వారికి రాజు ఉన్నాడని, వారి రాజు వారికి చేసినట్లుగా మా రాజు కూడా మాకు చేస్తాడు, న్యాయం జరిగిస్తాడు అని చెప్పి మీరు కోరుకున్నారు. ఏం చేసిందంటే నక్కను చూసి కుక్క వాత పెట్టుకున్నట్టు ఉంది. వారి దేవతలను వారు పూజిస్తూ ఉన్నారు, వారు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉన్నారు, ఒకరితో ఒకరు కలిసి ఉంటూ ఉన్నారు, మరి ఇష్టానుసారమైన బతుకుతున్నారు. వారికి భయము లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, దేవుడు అంటేనే లెక్క లేదు. అలాంటి వారిని చూశారు ఈ ఇశ్రాయేలీయులు. వారికి రాజు భయము పెట్టడం లేదు, వారిని ఒక సరైన మార్గంలో నడిపించడం లేదు, ఇష్టానుసారంగా వదిలివేశారు వారిని. కానీ అలాగునే మా రాజు కూడా మమ్మలను మరి నడిపిస్తాడు అని ఆశపడ్డారేమో. శరీర కోరికలు వీళ్ళలోనికి రేపబడ్డాయి. అందుకే సమూయేలు దగ్గరకు వచ్చి బాధ పెట్టారు. సమూయేలును బాధ పెట్టి, సమూయేలుని ఇబ్బందులు పెట్టి, మాకు రాజు కావాలయ్యా, దేవునికి చెప్పు అన్నప్పుడు ఆ రాజు ఎలాగైతే వారిని ఏ రీతి అయితే వారి రాజు నడిపిస్తూ ఉన్నాడో,
ఆ జనములాగిన మమ్ములు కూడా మా రాజు నడిపిస్తాడు, మాకు ఒక రాజుని ఏర్పరచండి. దేవుని నాయకత్వాన్ని వదులుకున్నారు, దేవుడే రాజు అని వారు మరిచిపోయారు. వారి మొర దేవుని దగ్గరికి వెళ్ళి సమూయేలు చెప్పుకున్నాడు. సమూయేలు చెప్పిన మొరను దేవుడు విని, సరే మంచిది, వారిని పొమ్మను, వారి కోసం రాజును ఏర్పరుస్తారు. చూడండి ఒకసారి అదే 8వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలను ప్రకారముగా జరిగింపుము. జనులు నీతో చెప్పిన మాట ప్రకారంగా జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. చూడండి ఎంత మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి దేవుడు సమూయేలుతో చెప్పాడు. సమూయేలుతో చెప్పిన మాట ఏమిటంటే, సరే అలాగనే కానిద్దాం, ఇక్కడ నిన్ను కాదు విసర్జించినది, నిన్ను కాదు తృణీకరించినది, నన్ను విసర్జిస్తున్నారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? దేవుని చేత ఏర్పాటైన వారు, ఐగుప్తు దేశములో ఏర్పాటు చేయబడిన ఈ జనాంగము. దేవుడు వారిని స్థిరపరిచి బలపరిచి ఐగుప్తులో నుండి రప్పించిన ఈ జనాంగము, ఐగుప్తులో శ్రమలు పడుతున్నప్పుడు, ఐగుప్తులో ఇబ్బందులు పడుతున్నప్పుడు, వారు మూలుగుతూ ఉన్న సమయాల్లో దేవుడు వారి మూలుగులు విని ఐగుప్తు దేశంలోంచి విడిపించిన దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నారు ఇశ్రాయేలీలు. ఆ రోజు వారికి రాజు కావాలని కోరుకోలేదు కానీ విడుదల కోరుకున్నారు. ఆ రోజునే రాజు కావాలని కోరుకుంటే ఏం జరిగేదేమో కానీ తెలియదు, కానీ ఆ రోజున వారు విడుదల కోరుకున్నారు, ఈ రోజున రాజు కావాలని కోరుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుళ్ళరా, వారు కోరుకున్నట్టుగానే చేద్దాం. సమూయేలు నిన్ను కాదు తృణీకరిస్తున్నది, నన్ను. నేను వారికి దేవుడను, వారు నాకు ప్రజలు. అయినప్పటికీ నన్ను వారు తృణీకరిస్తున్నారని దేవుడు మాట్లాడుతున్నట్టు రాయబడి ఉన్నది. 8వ వచనం చదవడమ్మా. 8:8 చదవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 8వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆది కాండం సమూయేలు గ్రంథం కదమ్మా, మొదటి సమూయేలు 8:8 వచనం. ఏం చేశారంట అక్కడ? దేవుణ్ణి విసర్జించిన వారిగా ఉన్నారంట. ఎందుకంటే వారిని ఐగుప్తులో నుంచి రప్పించిన దేవుడు మరి మనలను రక్షిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తున్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఆయన కృపతో మనందరి ఎడల మరి మరి అపారమైన ప్రేమను కుమ్మరిస్తూ సంరక్షిస్తూ వస్తూ ఉన్న దేవుని వీరేం చేశారంటే తృణీకరించినట్లుగా రాయబడి ఉన్నది. తృణీకరించడమే కాక ఏం చేశారు అంటే వారికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నారట. ఆ బ్రతుకు ఎలాగున ఉన్నదంటే ఆ 8వ వచనంలో సెలవివ్వబడినట్టుగా, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచున్న కార్యములన్నింటినీ ప్రకారము వారు నీ ఎడలను జరిగించుచూ ఉన్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము, అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టువాడవునో నీవే సాక్షివై ఉందువు, చూడుము దృఢముగా తెలియచేయుము. ఇప్పుడు సాక్షి ఎవరు అంటే మధ్యలుగా నేను ఏర్పరుస్తాను. వారికి రాజు కావాలని వారు కోరుకున్నారు, కానీ ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు వారు బాగునే ఉన్నారు, కానీ వారు ఇతరుల దేవతలను కూడా పూజిస్తూ ఉన్నారు, నన్ను తృణీకరించారు. అయినా సరే రాజు కావాలని కోరుకుంటున్నారు కదా, వారికి రాజు నేను ఇస్తాను, ఏర్పరుస్తాను. కాబట్టి అయితే ఇశ్రాయేలులకు ఈ రాజులకు మధ్య నీవే సాక్షిగా ఉండు, చూడు నేను ఎలాగునా మరి ఏర్పరుస్తూ ఉన్నాను, ఎలాగునా మరి ఎట్టువాడవునో. ఆ రాజు ఎవరు?
ఇప్పుడు ఇశ్రాయేలు కోరుకున్న రాజు ఎవరు అంటే సౌలు. ఈయన కీసు కుమారుడు. మరి వాళ్ళ తండ్రి గాడిదలు తప్పిపోయినప్పుడు వెతకడానికి వచ్చాడు, ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో వెతుకుతూ కొందరిని అడుగుతాడు. అడిగితే, అయ్యా నువ్వు వెతకవలసిన అవసరం లేదు, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కరెక్ట్గా చెప్తాడు అని చెప్పి మరి అక్కడ ఉన్న విచారణ చేస్తాడు సౌలు. కానీ దేవుడు అతన్ని చూశాడు. అతన్ని చూసి మరి సమూయేలు కూడా సెలవిస్తాడు. సమూయేలుకు సెలవిచ్చి పలానా చోట పలానా స్థలములో ఇతను ఉన్నాడు, నువ్వు అతనికి వెళ్ళి ఎదుర్కొని అతని మీద మరి అభిషేకం, మరి తైలం పోసి అభిషేకం చేయి, ఇశ్రాయేలు రాజుగా అని చెప్పి చేసి అలాగున అతన్ని అభిషేకించినట్టుగా దేవుని లేఖనం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కానీ చివరికి ఏమైపోయిందంటే తనకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు సౌలు. దేవునికి మహిమ కలుగునుగాక. తనకిష్టం వచ్చినట్టుగా నడుచుకున్నాడు. దేవుని ఆజ్ఞను తృణీకరించాడు. దేవుడు చెప్పినట్టుగా అతను నడుచుకోలేకపోయాడు. దేవుని మాట ప్రకారంగా ఉండలేకపోయాడు. కొన్ని సమయంలో మరి దైవజనుడు ఉండాలి, అక్కడ బలి అర్పణ జరగాలి అంటే దైవజనుడు ఉన్నాడు. కొంత సమయము ఆలస్యమయ్యేసరికి నేను రాజును కదా, నేను తెచ్చింది నేనే దేవునికి అర్పిస్తానని చెప్పేసి ఆయన సొంతంగా అర్పించడం జరిగింది. ఒక చోటనేమో దేవుడు మరి ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ, ఆ దేశంలో ఉన్న గొడ్లను మేకలను మొత్తం అన్నిటిని సంహరించి వేయి అని చెప్పినప్పుడు మనోడు ఏం చేశాడంటే ఈ సౌలు రాజు మరి మంచి దూడల్ని, ఎడ్లను, మేకలను మరి వీటన్నిటిని బాగా బలిసినవాటిని ఏం చేయకుండా పట్టుకొని వచ్చి మిగతా వాటిని చంపివేశాడు. కానీ అది దేవుడు చూశాడు. అంటే ఇక్కడ దేవుని మాట తృణీకరించాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఇది అతనికి శాపముగా వచ్చింది. ఇప్పుడు మాట వింట శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మాటను విన్నాడు వాడు రాజుగా దేనికి పనికి వస్తాడు? రాజు సరైన ప్రవర్తన కలిగి జీవించలేకపోతే ఇంకా ప్రజలలాగా నడుచుకోగలుగుతారు. రాజే దేవుని మాటను అంగీకరించకపోతే ఆ రాజు ఇతరులకు ఏమి చెప్పగలుగుతాడు అని చెప్పేసి అతనిలో ఉన్న స్వభావాన్ని గుర్తించి చివరికి అతని మీద ఉన్న అభిషేకాన్ని దేవుడు తొలగించాడు. ఇక్కడ సౌలుకు ఒక అవకాశం ఇచ్చాడు, కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోయాడు సౌలు. చివరికి శాపానికి గురయ్యాడు. తన కత్తి మీద తానే పడి చనిపోయినట్టు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుడి ఒక అవకాశం, ఇశ్రాయేలులో అతన్ని కోరుకున్న రాజు కావాలని రాజుగా ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు రాజు. అందుకే ప్రియులారా, వచ్చిన అవకాశాన్ని పోనివ్వకుండా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుళ్ళరా, ఒకవేళ మన కుటుంబాల్లో కూడా, మన బంధువులకు కూడా, మనకు కూడా ఒక అవకాశాన్ని ఇబ్బందులో ఉన్నప్పుడు దేవుడు మనకు అవకాశం ఇవ్వచ్చు. మన కుటుంబాల మీద ఆధిపత్యం వహించే అవకాశం రావచ్చు. మన కుటుంబాన్ని చక్కగా నడిపించే అవకాశాలు మనకు రావచ్చు. దేవుని ద్వారా అది కలిగించబడవచ్చు. కానీ ఆ అవకాశాన్ని మనము తృణీకరించే వారముగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒక సమయంలో దావీదు తన కుటుంబము నిమిత్తము, ఆయన రాజు అయినప్పటికీ నా కుటుంబము దేవుడే చక్కపరచువాడు అని చెప్పేసి దేవుని సన్నిధిలో, దేవా నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదిస్తాన్నావు కదా, నా కుటుంబాన్ని నేను దీవిస్తానన్నావు కదా, అందుకే నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించు. 2వ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనంలో మనం ఈ మాటను చూస్తాం. ప్రియమైన దేవుళ్ళారా, 2వ సమూయేలు 7వ అధ్యాయం మనం ఒకసారి చూద్దాం ప్రియులారా. 2వ సమూయేలు 7వ అధ్యాయంలో మనకి మాట కనబడుతూ ఉంది. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దేవా నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము అని మరి దేవుని సన్నిధానములో మరి దావీదు మొరపెట్టుకున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. దావీదు రాజు అయినప్పటికీ మరి కుటుంబాన్ని ఆయన మాట ప్రకారంగా ఎందుకు నడిపించుకోలేకపోయాడు? రాజైనా దేవుని మాట వినాలి. రాజు కూడా ఒక మనిషే.
రాజు కుటుంబం కూడా మనుషులే, అయినప్పటికీ నిర్లక్ష్యపరుస్తారు. ఆ కుటుంబంలో అధికారిగా ఉన్నా, ఆ కుటుంబంలో ఎంత పెద్ద హోదా కలిగి ఉన్నా, ఆ కుటుంబంలో ఉన్న ఆ వ్యక్తులు కూడా అతను నిర్లక్ష్యపరిచేవారుగా ఉంటారు. అందుకే కుటుంబం అంతా కలిసి, దేశమంతా కలిసి, ప్రజలంతా కలిసి దేవుని సన్నిధిలో సాగిలపడే వారుగా ఉండాలి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. లోతు అవకాశాన్ని కోల్పోయాడు, చివరికి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇశ్రాయేలుకు దేవుడు అవకాశం ఇచ్చాడు, నా చేతి కింద మీరు ఒదిగి ఉండండి, తగిన సమయంలో మీకు బలిష్టమైన నా చేతుల కింద మీరు ఒదిగి ఉంటే ఒక సమయమున మీరు హెచ్చించబడతారు అన్నట్టుగా వారిని ఉండవని నాయకత్వంగా దేవుడు వారి ముందుండి నడిపిస్తూ ఉంటే, ఆయన నాయకత్వాన్ని ధృవీకరించిన ఇశ్రాయేలు రాజును నాయకత్వాన్ని కోరుకున్నాడండి. ఈ లోకానుసారంగా నడిచే రాజు నాయకత్వాన్ని కోరుకున్నారు. అది వాళ్ళ తప్పు కాదు. వారి ముందు ఉన్న రాజు, వారికి ముందుగా ఉన్న ప్రజలు, వారి ముందు ఉన్న దేశంలో ఉన్న రాజుల నాయకత్వాన్ని చూసి వారు ప్రజలు నడుస్తున్న విధానం బట్టి వీరు ఆశపడ్డారు, ఆ ప్రకారంగా కోరుకున్నారు. చివరికి ఏమైపోయారంటే అవకాశం, దేవుడిచ్చిన అవకాశము, దీవెనలు కోల్పోయారు. ఆ తర్వాత రాజుగా అభిషేకించబడిన సౌలుగా ఉన్న వ్యక్తి దేవుడిచ్చిన అవకాశాన్ని కోల్పోయాడు. మూడవ మాటగా తెలియచేసి నేను ముగిస్తాను. కాబట్టి ప్రియమైన దేవులారా, మూడవది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన మాట. శాస్త్రులు, పరిసయ్యులు వారితో సహా సామాన్య ప్రజలు కూడా యేసును తృణీకరించారు. శాస్త్రులు, పరిసయ్యులు వారితో సామాన్యమైన ప్రజలు, ఏ స్థితిలో ఉండడానికి, ఏ హోదా లేని, వారి స్థితి అంత గొప్పగా లేకపోయినా సామాన్యంగా సామాన్య ప్రజలు వారు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును తృణీకరించినట్టుగా చూస్తున్నాం. క్రీస్తును తృణీకరించి బండిపోటు దొంగ అయిన బరబ్బను ఎన్నుకున్నారు. అతడే మాకు విడుదల చేయండి, ఈయనను సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. అతన్ని తృణీకరించడం వల్ల ఏమి కోల్పోయారు అంటే ప్రియమైన వాళ్ళరా చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 68, 69. యోహాను సువార్త 6వ అధ్యాయము 68, 69 వచనాన్ని జ్ఞాపకం చేసుకుని చదువుదాం. అమ్మ తీసిన వాళ్ళు చదువు తల్లి. 6వ అధ్యాయము 68, 69. సీమోను పేతురు, ప్రభువా నీ ఎవరి యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరంటయ్యారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంట? నిత్య జీవపు మాటలు గలవాడు, నిత్య జీవపు మాటలు గలవాడు, నిత్యము మనము జీవించడానికి కారణము కలిగిన వాడు, కారణభూతుడు, మనను ఆయన మాటల ద్వారా జీవింపచేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పై వచనాన్ని మనం ఒకసారి చదివితే 67 వచనం 66 చదువుకుంటే, అమ్మ చదవండి అమ్మ. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి ఎవడు ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు ప్రభువు మాట్లాడుతూ, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, అప్పుడు సీమోను పేతురు మాట్లాడుతున్న మాట ఇది. ఎందుకంటే ఎవని ఇష్టం వచ్చినట్టుగా వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అంటే ప్రియమైన వాళ్ళరా, 64, 65 వచనాలు మనం చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది. మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారు ఎవరో, తాను అప్పగించుకోవాడు ఎవడో మొదటి నుండి యేసునకు తెలియను, మరియు ఆయన మాట్లాడుతూ తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునో నా యొద్దకు రాడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిని అనెను. తండ్రి నాకు అనుగ్రహింపబడకుంటే మీరు ఎవడు నా యొద్దకు రారు అని చెప్పాడు.
ఇంకొక మాట రాయబడినది ఏమిటంటే, ఎవడైనా ఆకర్షింపబడిన ఎడల నా యొద్దకు రారు అని రాయబడి ఉంది. ఆకర్షణ. ఇప్పుడు ఒక వస్తువు మనకు కనబడుతుంది అంటే, ఆ వస్తువు మనకు అందంగా కనబడుతుందంటే మనకు ఆ వస్తువు లాగుతూ ఉంది, దాని దగ్గరికి వెళ్ళాలి, అది మంచి కనపడుతుంది. ఆ వ్యక్తి అయితేనేమి, ఆ వస్తువు అయితేనేమి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఆ వస్తువు దగ్గరికి వెళ్ళాలని అది ఆకర్షిస్తూ ఉంది. అట్లాంటప్పుడు ఏం చేస్తాం, మనం అక్కడికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి చూస్తాం. ఇప్పుడు ఎక్కడో కొత్త వ్యక్తి వచ్చాడు, తెలియని వ్యక్తి వచ్చాడు, జనముల మధ్యలో ఉన్నాడు, ఆ వ్యక్తి కొత్తగా కనపడుతున్నాడు, అందరిని ఆకర్షిస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తాం, మనం కూడా వారి దగ్గరికి వెళ్ళి చూడడానికి వెళ్తాం. అయితే ఈ ఆకర్షణ వేరు, ప్రభు దగ్గరికి వచ్చే ఆకర్షణ వేరు. ఈ ఆకర్షణ లోక సంబంధమైనది, ప్రభు దగ్గర కలిగే ఆకర్షణ ఆత్మీయ సంబంధమైనది. అయితే ప్రియమైన దేవుళ్ళారా, ఈ మాటను బట్టి మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపకుంటే ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువు బట్టి మీతో చెబుతున్నాను నేను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీశారు. ఏమైపోయారంట? అనేకులు వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా ప్రభువును వెంబడించడము మానివేస్తూ ఉన్నారు. ఎందుకని? ఇంకా ఆయన కఠినముగా బోధించడం ప్రారంభించాడు. ఇలాగున ఉంటేనే నన్ను వెంబడించండి. ఎలాగున ఉండాలి? ఎవడైనా నన్ను వెంబడించగోడిన ఎడల తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. అన్నిటిని వదిలిపెట్టాలి. పాపములు, మరి ఆశలు, లోక సంబంధమైన ఆశలు, ఈ లోకములో ఉన్న ఇంకా చెడు అలవాట్లు, వాటన్నిటిని వదిలివేసి తన సిలువని ఎత్తుకొని వెంబడించాలి. హల్లెలూయా. కానీ దానికి ఎవరు ఆకర్షితులు కాలేదు. వారు లోక సంబంధంగా ఉండడానికి ఇష్టపడ్డారు కనుక ఒకరికొకరు దేవుని కృపను కోల్పోతూ వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఆ 12 మంది శిష్యులు కూడా ప్రభుని అడిగిన మాట ఏమిటంటే, మరి యేసు వారితో చెప్పిన మాట, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, అప్పుడు పేతురు అంటున్న మాట ఏమిటంటే, ప్రభువా నీవు ఎవరు అంటే, నిత్య జీవపు మాటలు గలవాడవయ్యా, నిత్య జీవపు మాటలు గలవాడవు తండ్రి. నీ మాటలు మేము తృణీకరించినా, నీ మాటలు మేము త్రోసివేసినా పాపములో పడిపోతాం. నీ మాటలు మేము అంగీకరించకపోయినా, నీ మాటలను మేము వినకపోయినా, నీ మాటలు మేము గ్రహించకపోయినా మేము శాపానికి గురవుతాం. నీవు నిత్య జీవపు మాటలు గలవాడవాడు. నిన్ను మేము తృణీకరించకూడదు. నీ వలనే మాకు రక్షణ కలుగుతుంది. ఇది మీ వలన మాకు కలిగిన అవకాశము ప్రభు. నిన్ను మాత్రం మేము తృణీకరించము, నిన్ను మాత్రం మేము త్రోసివేయము, నిన్ను మాత్రము వెంబడించక మానము. మాకు ఇచ్చిన గొప్ప అవకాశము. మేము చేపలు పట్టుకుంటూ సముద్రములో ఆ వాసనలో మేము కొట్టిమిట్టున్నాడు, రాత్రనక పగులనక ఆ చేపలు పట్టుకుంటూ సముద్రంలోనే ఉండిపోయిన వారము. ఈ రోజు మేము ఉన్నాము అంటే మా బ్రతుకు శ్యామలముగా ఉన్నది. మా బ్రతుకు మారిపోయి ఉంది. మా బ్రతుకు నిత్య జీవము కలిగి ఉన్నది. నిత్య జీవపు మాటల ద్వారా మమ్మలను బ్రతికించావు. అది నీలో ఆ పరలోకములో ఆ స్థానాన్ని ఇవ్వడానికి నీలో మమ్మలను బ్రతికించావు ప్రభువా. నిన్నెలాగున తృణీకరిస్తామయ్యా, నిన్నెలాగున మేము తృణీకరిస్తాము ప్రభు. మేము నిన్ను నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవు దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ప్రభు అయిన యేసుక్రీస్తుతో చెప్పారు. మరి మిగతా ప్రజలు ఏం చేశారు? అలాగున మాట్లాడిన వారే ప్రభును మరి పట్టబడినప్పుడు ఒక దినమున విడిచి వెళ్ళిపోయిన వారు వీరే. నిత్య జీవపు గలవాడవని చెప్పిన వారు వీరే. ప్రభువా నిన్ను వెంబడిస్తే మాకు రక్షణ కలుగుతుంది అని చెప్పిన వారు వీరే.
కానీ ఆయన గెస్తమనే తోటలో పట్టుబడినప్పుడు ఆయనను విడిచి వెళ్ళిపోయారు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. కానీ వీరేమనుకున్నారు, ప్రభుని వదిలిపెడితే మా బ్రతుకు బాగుంటుంది అనుకొని వెళ్ళిపోయారు. కానీ ప్రేమైన దేవుళ్ళారా, ఆయనతో నడిస్తే, ఆయన శ్రమల్లో పాలివారవుతే లాభము కలుగుతుందని వారు మరిచిపోయారు. లాభాన్ని వదులుకున్నారు. లాభం వచ్చే బ్రతుకును, అవకాశాన్ని వదులుకున్నారు. ప్రియమైన వాళ్ళరా, అది నాన్న. అయితే ప్రజలు ఏం చేశారు అంటే, శాస్త్రులు, పరిచయులు, వారితో పాటు సామాన్య ప్రజలు ప్రభును తృణీకరించారు. కానీ వీరు ఒక దినమున వదిలివేసిన ప్రభు కోసము మరి పని చేసిన శిష్యులుగా, ఆయన వెంబడించిన మరి దైవజనులుగా మరి ఉన్నట్టు, అపోస్తలుగా ఉన్నట్టు మనము చూడగలుగుతున్నాం. అయితే ప్రేమైన దేవుళ్ళారా, 18వ వచనాన్ని మనం 18వ అధ్యాయములో, అదే యోహాను సువార్త 18వ అధ్యాయము 40వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 18:40 వచనం. అయితే వారు వీనిని వద్దు. ఇక్కడ చూడండి ఎంత మాట మాట్లాడుతున్నారో ప్రభుని. ఆయన రక్షకుడు, విమోచకుడు, క్షమాపణ కలుగచేవాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు. అయితే ఆ నిత్య జీవం ఇచ్చేవాడిని ఏమంటున్నారంటే వీనిని. ఎందుకు ఆ మాట చెప్తున్నారు అంటే, ఆ పై వచనంలో మనము చదువుకుంటే, ఈయన గెస్తమనే తోటలో పట్టబడినప్పుడు ఆ రాత్రంతా ఆయన హింసింపబడ్డాడు, కొట్టబడ్డాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటము, ఆయన ఒంటి పైన ఎర్రని వస్త్రము. ఉదయాన్నే తీసుకొని వచ్చి పిలాతు దగ్గర నిలబెట్టాడు. పిలాతు దగ్గర నిలబెట్టినప్పుడు ఆ పిలాతుతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, పిలాతు అతన్ని విచారణ చేశాడు. అయినప్పటికీ అతనిలో ఏ పాపము కనబడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఇతనిలో ఏ దోషము కనబడలేదు. నాకు అధికారం ఉంది. ఈ పండగ దినమున ఒకరిని విడుదల చేయటకు నాకు అధికారం ఉంది. ఈ పస్కా పండగ దినమున విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది కనుక, ఇతని మీద ఏ నేరము ఆరోపణ కాలేదు కనుక, ఇదిగో ఇతను విడుదల చేయడానికి నేను తీర్మానం చేసుకున్నాను అంటే, ఆ ప్రజలు అన్న మాట ఏమిటంటే తెలుసా, వద్దు వద్దు వద్దు, ఈ యేసు మాకు వద్దు, అతన్ని సిలువ వేయి. కేకలు వేస్తూ ఉన్నారంట. గట్టిగా కేకలు వేస్తున్నారు, వద్దు, యేసు మాకు వద్దు, అతన్ని చంపివేయి, సిలువ వేయి అని కేకలు వేస్తూ ఉన్నారు. చూడండి, అక్కడ మరలా వారికి రక్షణ కలగజేయడానికి కూడా దేవుని మాటలు, నిత్య జీవ మాటలు వినిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అవకాశం వస్తున్నదని ఎరగక ప్రభును సిలువై ఉన్నాడు. కానీ ఆయన మరణము ప్రతి మనిషికి విమోచన కలగజేసింది. అయితే వారు అంటున్న మాట ఏమిటంటే, ప్రియమైన వాళ్ళరా, లూకా సువార్త 23వ అధ్యాయము 14, 15, 16, 17, 18 వచనాల్లో మనము చదివితే, అక్కడ ప్రజలు తిరగబడి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని వీరి మనుషుని నా ఎద్దుకు తెండిరని, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా ఇతని మీద మోపబడిన నేరములో ఒకటైనను నాకు కనబడలేదు. ఏ రోజునకు కూడా కనబడలేదు. ఏ రోజు అతని మా యొద్దకు తిరిగి పంపేదవగా కదా. ఇదిగో మరణమునకు తగినదేది ఇతనిలో ఏది లేదు, చెయ్యలేదు. కాబట్టి నేను ఇతనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా, వారన్నారప్పుడు వారేమంటున్నారంటే, వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయండి. ఎంత మాట మాట్లాడుతున్నారు చూడండి ప్రభుని. వీనిని చంపివేసి బరబ్బను మాకు విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేశారు. చూడండి, ఇక్కడ శాస్త్రులు, పరిచయులు, సామాన్య ప్రజలకు మరి ఒక అవకాశము రాజు ద్వారా కల్పింపబడినప్పటికీ అవకాశాన్ని వారు సద్వినియోగము చేసుకోలేకపోయారు. అయితే ఇక్కడ 19వ వచనంలో రాబడినాయి, వీడు పట్టణములో జరిగించిన ఈ యొక్క అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తమును
చెరసాలలో వేయబడిన వాడు ఎవరు? బరబ్బా. బరబ్బా పట్టణములో జరిగిన అల్లర్ల నిమిత్తము, నరహత్య నిమిత్తము పట్టబడిన వాడు, చెరసాలలో వేయబడినవాడు, జైల్లో బంధించబడినవాడు. ఆ అల్లరికి, ఆ నరహత్యకులకు కారకుడు ఈ బరబ్బా, నరహంతకుడు ఈ బరబ్బా. ఆ బరబ్బను విడుదల చేయమని కోరుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పాప విమోచకుడు అయినప్పటికీ విడుదల చేయాలని కోరుకున్నప్పటికీ, విడుదల చేస్తానన్నప్పటికీ వారు వద్దు, మాకు నరహంతకుడే కావాలన్నట్టుగా వారు కోరుకున్నారు. ప్రియమైన దేవులారా, నేడు కూడా లోకములో రేపబడుతున్న సాతాను మాయలు పడి దేవుని రాజ్యములో చేరడానికి ఆరాధన కోల్పోతున్న ప్రజలు ఈ దినాల్లో ఉన్నారు. ఆయన నిత్య జీవపు మాటలు వినడానికి కూడా నిరాకరించిన ప్రజలు ఈ దినాల్లో ఉన్నారు. నాటి నుండి నేటి వరకు ఉంటూ ఉన్నారు. దేవుని మాటలు వినడానికి ఒక అవకాశం కల్పించబడుతూ ఉన్నది. అయినా అవకాశాన్ని తృణీకరిస్తూ ఉన్నారు నాటి ప్రజలు. నాటి నుండి నేటి వరకు దేవుని మాటలు వినని వారిగా, గ్రహించిన వారిగా, మరి చెవియొగ్గి మరి తెలుసుకోని వారిగా ఉంటున్నారు. పై పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, వారి హృదయం నాకు దూరముగా ఉన్నదని యెషయా ప్రవక్తించిన ప్రవచనము ఈ దినాల్లో కూడా నెరవేర్చబడుతూ ఉన్నది ప్రియదేవులారా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ అంటున్నాడు అపోస్తులైన పౌలు గారు, లూకా రాసిన అపోస్తుల కార్యములో రాయబడిన మాట ఏమంటే 3:15, 3వ అధ్యాయము, అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 15-16 వచనంలో రాయబడినటువంటి, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ అతడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, మేమే సాక్షులము. మీరు ఆనాడు చంపేశారు. మీరు వద్దు మరి పిలాతు మొత్తుకున్న ఇతనిలో ఏ నేరము కనబడలేదని, మరి అతన్ని చంపివేయండి, సిలువ వేయండి అని మీరు కేకలు వేసినా దేవుడు మాత్రం అతన్ని 3వ దినమున సజీవులుగా లేపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ప్రేమైన దిగులరా, దేవుడు జాలి కలిగిన హృదయం కలిగిన వాడు, దయాలత్వము కలిగిన వాడు, మంచి మనసు కలిగిన వాడు. పాపిష్టి జనాంగము అతన్ని అప్పగించినా వారందరినీ క్షమించి వారికి విమోచన కలగచేశాడు. కానీ ఇందులో మనము తెలుసుకోవాల్సినది ఏమిటంటే, శాస్త్రులు, పరిచయులు, సామాన్య ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ దినం ఏమిటంటే, నిత్య జీవపు మాటలు వినడంలో వారు తృణీకరించారు ప్రభువైన యేసుక్రీస్తుని. ఆ నిత్య జీవపు మాటలు వినడానికి వారు తృణీకరించారు. నిత్య జీవం మాటలు వినడంలో కోల్పోయారు. వారు కోల్పోయి ప్రభువును సిలువ వేశారు. అయినప్పటికీ ప్రభువును దేవుడు లేపాడు. తండ్రి అయిన దేవుడు 3వ రోజున మృత్యుంజయుడిగా ప్రభువైన యేసుక్రీస్తును లేపి 40 రోజుల తర్వాత అతన్ని ఆరోహణము జరిగింది. ఇందుకు మేమే సాక్షులం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియమైన దేవుని సంగమా, వచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. దానిని మనం పోగొట్టుకోకూడదు. పోగొట్టుకున్నామంటే మనకంటే దరిద్రులు ఇంకా ఎవరు ఉండరు. దేవుని సన్నిధిలోనికి వచ్చి కూడా దేవుని మాటలు వినలేని వారముగా మనమున్నంటే మనకంటే దురదృష్టవంతులు ఇంకా ఎవరు ఉండరు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని జనాంగమా, జాగ్రత్త. దేవుని నిత్య జీవ మాటలు వినటంలో గొప్ప ధన్యత ఉన్నది. ఆయన ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశమును మనము సద్వినియోగం చేసుకునే వారముగా ఉండాలని దేవుని మాటల ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రక్షణ ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. కానీ ఆయన జీవాధిపతి. కానీ ఆ నిత్య జీవం ఇచ్చడానికి వచ్చిన క్రీస్తుని మనము ఆ దినాన మన పితరులు చంపివేశారు. యేసుక్రీస్తు మరి వారు కోల్పోయారు. ఆ తర్వాత పరలోకాన్ని కూడా వారు కోల్పోయినట్టుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తుంది. కాబట్టి మనము ఆ చూడక మనము నమ్ముతూ ఉన్నాం కనుక, ఆ రోజున చూసి నమ్మలేకపోయారు. చూడక నమ్మిన వారు ధన్యులని ప్రభువే చెల్లిస్తాడు. కాబట్టి చూడక నమ్ముతున్న మనము మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. మనకు మన జీవితంలో దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన నిత్య జీవపు మాటలు వినే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అది మనము కోల్పోకుండా, ఆ అవకాశాన్ని మనము చేజార్చుకోకుండా ఆయన సన్నిధిలో విని సరిచేసుకొని ఈ హేతువు చేత ఈయన వాక్యమును వినటం వలన దీనికి ఒక కారణంగా మనం ఎంచుకొని ఆయన పరలోక రాజ్యములో ఆయన సింహాసనం మీద కూర్చునే భాగ్యము మనము సంపాదించుకునే వారముగా ఉండాలని
తెలియపరుస్తూ ఆయన నిత్య జీవం మాటలు వినిపించడానికి లోకానికి వచ్చాడు. అవకాశం ఆయన ద్వారా మనకు కల్పించబడింది. అటు అవకాశము మరి ఆ దినమున ప్రజలు కోల్పోయారు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణకర్తగా ఈ భూమి మీదకి పంపించాడు. ఇప్పుడు ఆనాడు ఏదైతే ప్రకటించబడిందో ఈనాడు అదే మాటలు ప్రకటించబడుతున్నాయి. అవే నిత్య జీవ మాటలు మనం వినగలుగుతున్నాము. అటు నిత్య జీవ మాటల ద్వారా మనకు నిత్య జీవము కలుగుతుంది కనుక నిత్య జీవాన్ని కోల్పోకుండా మనం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఇచ్చిన అవకాశాన్ని పోనివ్వకుండా మనము సద్వినియోగపరచుకుంటూ దేవుని మాటలు విని నిత్య జీవాన్ని సంపాదించుకుందాం. అటు కృపా సమాధానము దేవుడు మనందరికీ కలగజేసి ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన లేఖనాల గురించి పరిశుద్ధమైన దేవుని మాటలు మనము విని గ్రహించిన వారముగా ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరము హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. ప్రార్థన పూర్వకంగా ప్రభుని అడుగుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి మహిమ కలుగునుగాక. అందరికీ భవిష్యత్ అందరికీ భవిష్యత్. దేవుడు నీకు నాకు మందరందరికీ దేవుడు కలుగజేసిన అవకాశం, దేవుడు మనకు సమృద్ధిగా దయచేసిన అవకాశం. ఆ దినమున మన పితరులు అనబడిన వారు ఇశ్రాయేలును కోల్పోయారు, శాస్త్రులు కోల్పోయారు, సామాన్య ప్రజలు కోల్పోయారు, లోతు కోల్పోయాడు, సౌలు కోల్పోయాడు. ఈ దినమున మనము కోల్పోకుండా ఉండడానికి వచ్చిన అవకాశమును సద్వినియోగపరచుకుంటూ మన ఆత్మలను బలపరచుకునే నిమిత్తమై మరొక అవకాశము దేవుడు మనకిచ్చాడు. మరొక అవకాశము దేవుడు మనకిచ్చాడు. ఎన్నాళ్ళు నీ శరీరాన్ని చుట్టబెడతావు? ఎన్నాళ్ళు నీ శరీరానికి కావలసినది ధరింప చేస్తావు? ఎన్నాళ్ళు నీవు ఇంకా లోకములో తిరుగుతూ సాగుతూ బ్రతుకుతావు? ఇదిగో దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నిత్య జీవపు మాటలు విడిపింప చేస్తూ ఉన్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకో ప్రియమైన దేవుని బిడ్డ. ఆయా చోట్ల దేవుని మాటలు వినబడుతూ ఉన్నాయి. నీ సముద్రిని ఆధారము చేసుకునక, నీవు దురద చెవులు గలవారు పై ఉండక, మీకు ఇష్టమైన బోధకులను ఎత్తుకొనక, నీతి న్యాయములు జరిగించు దేవుని సర్వోన్నతుని వాక్యమును అంగీకరించి విడగని ఉండాలి. దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ దినాన నమ్ము, విశ్వసించు. నమ్ము, విశ్వసించి ఆయన సత్య బోధలను, ఈత బోధలను అంగీకరించి విడగని ఉండాలి. నమ్మితే గట్టిగా దేవుని చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. నువ్వు నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచి ఈ దేవుని దేవుడు నీతో మాట్లాడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవా, నువ్వు గొప్పవాడివి నాయన. నీ వంటి వాడు ఈ లోకములో ఎవరు లేరు. నీ వంటి వాడు ఈ లోకములో లేవలేరయ్యా. నీవే నిత్య జీవపు మాటలు కనవాడవు. నీ మాటల ద్వారా నాకు జీవము, నీ మాట ద్వారా నాకు విమోచన, నీ మాట ద్వారా నాకు రక్షణ, నీ మాట ద్వారా పాప క్షమాపణ, నీ మాట ద్వారా నాకు నా కుటుంబానికి సంరక్షణ కలుగుతూ ఉన్నదే. దేవా, నీకు స్తోత్రములు నాయన అని ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగిన బిడ్డగానే ఉంటే మరొక అవకాశం ఆయన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. స్తోత్రం, 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 స్తోత్రములు నా ప్రభు, స్తోత్రములు నా దేవా. ఎంతగానో మా మీద నీ ప్రేమను కుమ్మరించావయ్యా. ఎంతగానో నీ అపారమైన ప్రేమ ద్వారా మమ్మలను బలపరుస్తూ ఉన్నావు. ఈ సజీవుల లెక్కలో మరొక వారు నిలిపి ఈ శుభశుక్రవారం దినని సర్వోన్నతుని ఆలయములో చేరి నీ జీవపు మాటలు వినుటకు అవకాశము మరొక వారు ఇచ్చినందుకు వందనాలు, వందనాలు తండ్రి అని ప్రభుని అడుగు, ప్రభుని అడుగు.
ప్రభుని అడుగు. అనుకోదేమని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఎంతో విలువైనది. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని మహిమని దినాన నువ్వు చూస్తావు, పొందుకుంటావు. అటు రక్షణ సమాధానము దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసునికి వందనాలు, 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 వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. ఇప్పుడే పొందుకొని ఆయన కృప, ఆయన బలము, ఆయన శక్తిని మీద కుమ్మరించబడులాగున యేసయ్యా నీ బిడ్డలను తాకుతున్నందుకు నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ బిడ్డలను దర్శించుతున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. దర్శించి ఎప్పుడే నీ బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. ఈ లోకంలో ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, అవి శరీర సంబంధమైనవి. అవకాశాలు వచ్చినా రాకపోయినా వాటిలో నాకు పని లేదు. నిత్య జీవము మాటలు వినే అవకాశము నీవు నాకు కలగ చేయండి తండ్రి. నా ఆత్మను బలపరుచుకునే ఆ మాటలు మీరు కలగ చేయండి తండ్రి. నీ దాసుల ద్వారా ఎంతసేపు నీవు మాట్లాడిన ఆ మాటలు వినటకు నాకు ఇచ్చిన అవకాశము నువ్వు ధన్యులను ధన్యురాలను తండ్రి అని నువ్వు నమ్మి ఆయన కృతజ్ఞత పూర్వకముగా ఆయన సన్నిధిలో ఆయన మాటల గురించి ఎత్తుపట్టి ప్రార్థన చేసి బిడ్డలుగా మనం ఉండాలి. ప్రేమాపూర్ణుడా, పరిశుద్ధమైన తండ్రి, నిత్య జీవితం మాటలు కలిగిన వాడా, నీకు వందనాలు, నీకు వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రాలు ప్రభువా. ముగింపు ప్రార్థనలోకి వచ్చాం మనమందరం ఉన్న జోసఫన్న గారు పైకి రావాలి. అందరము లేచి నిలబడదాం, అందరము లేచి నిలబడదాం. ప్రేమపూర్ణుడా, పరిశుద్ధుడా, 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 సర్వశక్తి సంపన్నుడా, సర్వకృపానిధి దేవా, సర్వాధికారమైన తండ్రి, వేవేల స్తుతులు నీకే చెల్లించుకుంటున్నాం, వేవేల స్తుతులు నీకే చెల్లించుకుంటున్నాం. స్తుతి మహిమ ఘనత ప్రభావములు పొందదగిన దేవుడవు నీవే. నీ ప్రేమ ఎంతో అపారమైనది, నమ్మకమైనది, విశ్వసించదగినది. ఆయన లోతు కోల్పోయినట్టు కాకుండా నాయన ఇశ్రాయేలును కోల్పోయినట్టుగా కాకుండా, సామాన్య ప్రజలు శాస్త్రులు పరిచయులు కోల్పోయినట్టుగా కాకుండా దేవా నీవు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము తండ్రి. నీవు ఇచ్చిన గొప్ప మాటల్లో భాగ్యము ధన్యత ఉన్నది. నీవే పరిశుద్ధుడవు, నీవే జీవపు గలవాడవు, నీవే నిత్య జీవము మాటల గలవాడవు. నీ ద్వారా పొందుకున్న ఈ సందేశము, వచ్చిన అవకాశము పోగొట్టుకోకూడదు. అవునయ్యా, నేను పోగొట్టుకోకుండా నీ సన్నిధిలో ఈ రోజున వినగలిగాను తండ్రి, వినగలిగామయ్యా. ఈ మైకు శుద్ధ తరంగం ద్వారా ఎంతో మంది బిడ్డలు వింటూ ఉన్నారు. ఆ బిడ్డలు కూడా అట్టి దీవెన కలగచేయండి. నీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మరొక వారు ఆ బిడ్డలందరినీ సన్నిధికి నడిపించండి, నడిపించండి. ఈ మందిర చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్నో కుటుంబాలు నీ వారు నా వారని కులమత భేదాలు లేకుండా ప్రతి కుటుంబానికి దీవెన కలగచేయమని సన్నిధిలో ప్రార్థిస్తాం. ప్రతి కుటుంబానికి ఈ సర్వోన్నతుని ఆలయ చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్ని కుటుంబాలైతే ఉన్నావో, ఈ మైకు శబ్ద తరంగంలో ఎన్ని కుటుంబాలైతే నీ మాటలు వింటున్నాయో, అన్ని కుటుంబాలన్నిటికీ నీ దీవెన సమృద్ధిగా కలుగచేయి. నీ జీవపు మాటలు సమృద్ధిగా విన్న ప్రతి బిడ్డ నిజముగా నీ మాటలు విన్న బిడ్డ అయితే అక్కడే నిలిచిన స్థలములోనే నీ కృతజ్ఞత చెల్లించే బిడ్డగా ఉండాలి. నీకు రుణస్థలము మేము తండ్రి అని కృతజ్ఞత చెల్లించే బిడ్డగా ఉండాలి. దేవా, నిత్య జీవపు మాటలు గలవాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు నిలిచిన్న అలాగే క్లుప్త ప్రార్థన ఎక్కువ సమయమును తీసుకొనక
గుప్త ప్రార్థన ప్రేరేపించబడిన వారు ముగ్గురు ఎవరైనా ప్రార్థన మైక్ తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. కృపతో నింపండి. అవునయ్యా, ప్రతి బిడ్డ పాల్గొంపులు పొందినారు నాయన. శక్తుల నుంచి ప్రతి బిడ్డను విడుదల చేయుగాక. మరొకరు ప్రార్థన. అందరూ అలాగే నిలిచండి. మరొకరు ప్రార్థన. అందరూ అలాగే నిలిచి ప్రార్థనలో ఉండాలి. చేతులు పైకెత్తండి.
స్తోత్రం తండ్రి. స్తుతి పాత్రుడైన దేవా, నీకు వందనాలు. మట్టిలో మన్ను ఉన్నారు ప్రభు, మమ్మల్ని అయితే మీరు సజీవ సంఖ్యలో ఉంచినారు ప్రభు, మీకు స్తోత్రం. నైనా ఈ ధన్యత మాకు ఇచ్చినారు ప్రభు. ఈ ధన్యత లేక ఎందరో ప్రభు నశించిపోతున్నారు ప్రభు. అటు వారు మీరు వెతికి రక్షించమని ప్రార్థిస్తున్నాను. నైనా రావాల్సిన ప్రతి బిడ్డని కూడా మీరు నడిపించండి తండ్రి, మీకు స్తోత్రం. నైనా ఈ మధ్యాహ్న కాలం ప్రభు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి తండ్రి. నేను ప్రతి ఒక్కరి పాలలో పంచుకోవాలని ప్రార్థిస్తున్నాను ప్రభు, నీకు స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు ప్రభు, మీకు స్తోత్రం. చెప్పండి దాసుని కూడా మీరు మరుగుపరిచి అనేక మర్మాలు మీరు బయలుపరిచినండి. మాకు వినగల చెవుని గ్రహించగల మనసుని మాకు దయచేస్తున్నారు ప్రభు, మీకు స్తోత్రం తండ్రి. ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. బలాన్ని తండ్రి మీ పరిశుద్ధ ఆత్మలో మమ్మల్ని నింపినారు తండ్రి, మీకు స్తోత్రం. మీకు స్తోత్రం తండ్రి. మధ్యాహ్న కాలం ప్రభు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపను తండ్రి అనేకులకు మీరు దయచేయండి ప్రభు. వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా మీరు బలపరచండి తండ్రి, మీ కృపలో భద్రపరచుకొని నశించిపోకుండా ప్రభు వెతికి రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు. మరి మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మరి మరొక శుక్రవారం వరకు కూడా మమ్మల్ని కంచె వేసి కాపాడండి ప్రభు, నీడలో భద్రపరచుకోండి. నిన్ను నమ్మిన బిడ్డల్ని ఎన్నడికి విడువను ఎడవాయనని చెప్పిన దేవానికి స్తోత్రం. మీ యొక్క హస్తం నీడలో భద్రపరచుకొని ఈ యొక్క సంఘాన్ని కూడా మీరు ఆశీర్వదించి బలపరిచి ఎంతమంది అయితే రాలేకపోతున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నడిపించండి ప్రభు. నీ రక్షణ మార్గంలో వారు నడవాలి తండ్రి, లోకం వైపు చూడకుండా ప్రభు మీ వైపు చూసే భాగ్యం దయచేయండి ప్రభు. మనుషులు కాదు తండ్రి, తండ్రి ముఖ్యము తండ్రి ప్రభువానికి స్తోత్రములు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి, అనేక మర్మాలు కూడా ఇంకా బయలుపరచండి. మేము వినాలి తండ్రి. తండ్రి ప్రభు ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని ప్రతి ఒక్కరు ఏకీభవించాలి ప్రార్థన విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ముసలి వాళ్ళు వస్తున్నారు ప్రభు, యవనస్తులు వస్తున్నారు ప్రభు, మధ్య వయసు వాళ్ళు కూడా వస్తున్నారు ప్రభు. మనసులో ఏమన్నదో ప్రభు మీకు మాత్రమే తెలుసు తండ్రి. ఇచ్చిన యొక్క గొప్ప ధన్యత కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా వారు ప్రార్థన రిక్వెస్ట్ కోరారు. డానియేలు, జ్యోతి, రాజేష్ వారి ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయమని మరి ఫేస్బుక్ లైవ్లో వాళ్ళు మెసేజ్ చేశారు. వారి కోసం ప్రార్థన చేయండి. డానియేలు, జ్యోతి, రాజేష్ వీరి కోసం ప్రార్థన చేద్దాం. అన్నగారు మన మధ్యలో జోసఫ్ అన్నగారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. డానియేలు, జ్యోతి, రాజేష్ వారి ఫ్యామిలీ కోసం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు ఇంతవరకు హల్లెలూయా హల్లెలూయా జీవాధిపతి మాటలు, సజీవమైన మాటలు, సడిపోయిన బ్రతికించే మాటలు, ఎముకలను బ్రతికించే దేవుడు, ఆకాశంలో మాట్లాడించే దేవుడు, ఆకాశంలో మాట్లాడించే దేవుడు, మేఘములకు ఆజ్ఞాపించే దేవుడు, సూర్య చంద్రులకు ఆజ్ఞాపించే దేవుడు, సమస్తమే ఆయన నోటి మాటకు లోపడుతున్నాయి. మానవుడా, మనుషులు ఎందుకు మీరు దేవుడి మాటలు వినలేకుంటున్నారు? దేవుడి మాటలు నిర్లక్ష్యం చేస్తున్నాము. ఆయన మాటలు వింటూ ఇంటిలోనే మునిగిపోతున్నావా? ఇంకా పని ఉన్నావా? ఇంకా కూర్చొని ఉన్నావా? నీ పని పాటలో మునిగిపోయినావా? బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నరకము తప్పించుకునలేము, మరణం తప్పించుకునలేము. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, ఇంతవరకు నైనా దైవజనుని ద్వారా, సేవకుని ద్వారా పరలోకపు మాటలు, పరిశుద్ధమైన మాటలు, బ్రతికించే మాటలు మనం ఈ లోకంలో ఎంతకాలం బతుకుతాము? ఎంతకాలం బతుకుతాము? 100 ఏళ్ళు బతికినా సరిపోవచ్చిందే. తప్పదు బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, పెద్దవాళ్ళు
ఎటువంటి వాడైనా సరే, నువ్వే ఉద్యోగస్తులైనా సరే, నువ్వెటువంటి అందగత్తెలైనా సరే, నువ్వెటువంటి అందగాలైనా సరే, నువ్వెటువంటి ధన ధాన్యములు సంపాదించుకొని నెలకు నీకు ఎంత లాభం వస్తుందో నువ్వు సరే, కానీ దేవుణ్ణి నిర్లక్ష్య పెడుతున్నావు. జాగ్రత్త. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ క్షమించి కరుణించి నాయనా వాళ్ళని కాపాడు తండ్రి. మమ్మల్ని అందరినీ నీ మాట వినడానికి నాయనా నీకు లోపడడానికి మాకు సహాయం చేయి తండ్రి. నాయనా మేమందరము నాయనా త్రోవ తప్పిపోయినాము, నీకు సిలువ చేసినాము నాయనా, నిన్ను ధృవీకరించినాము, నీ మాట నిర్లక్ష్యం చేసినాము నాయనా. మమ్మల్ని క్షమించు తండ్రి. పాపాత్ములము, బాల్యము నుండే చెడిపోయినాము తండ్రి. మేము చెడిపోయినాము తండ్రి. ఆదికాండము 6వ అధ్యాయంలో సెలవిచ్చిన దేవా, ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు చెడిపోయినాము తండ్రి. నువ్వు త్వరగా వస్తున్నా నా సెలవిచ్చినావు నాయన. నువ్వు త్వరగా రా తండ్రి, ఈ లోకానికి త్వరగా రా తండ్రి. నువ్వు త్వరగా రామని ప్రార్థిస్తూ నాయనా ఇక్కడ నీ మాటలు విన్నాము, నీ మాటల ప్రకారంగా జీవించుటకు ప్రతి ఒక్కరి కార్యక్రమకు తలవరకు స్వస్థత, నెమ్మది, జ్ఞాపక శక్తి, జ్ఞానము, బుద్ధి, మారు మనసు సహాయం చేయమని. మారు మనసు లేక ఎందరో పిడచెవి పెట్టి నిర్లక్ష్యం చేసి ఉన్నాము తండ్రి. వచ్చినటువంటి వారిని పెద్దవారి వరకు చిన్నవారి వరకు బలపరిచి స్థిరపరచమని నాయనా. కాళ్ళ నొప్పులు, నడవ నొప్పులు అన్నీ ఉన్నాయి తండ్రి, అన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని స్వస్థపరిచి బలపరిచి స్థిరపరచమని వాక్యం దైవగిరిని బాగా దీవించి ఆశీర్వదించమని కుటుంబానికి కావాల్సినటువంటి నీడ నాయనా ఎంతైనా అవసరం అని ప్రార్థిస్తూ మేము తగ్గించుకుంటూ ఈ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో బహుళంగా అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన దేవ, సర్వాధికారి తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న పరిశుద్ధుడానికి వందనాలు. ఇంతవరకు నీ ప్రియుడులు ఒక్కొక్కరిగా నాయన మరి నీ మాటలను జ్ఞాపకం చేసుకొని చెప్పబడిన లేఖనాలను ఆధారం చేసుకొని మరి వచ్చిన అవకాశమును సద్వినియోగం పరుచుకొని వారు ఎందరైతే ఉన్నారో మరి మేము ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నామో అని తమ్ముడు తామును పరీక్షించుకుంటూ ఇతరుల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రియుడుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, దీవించండి నాయన. మరి ఇరుగు పొరుగు వారిని, బంధువులను, శ్రేభిలాషులను, రక్త సంబంధికులను నాయన మరి యవన బిడ్డలను నీ సన్నిధానంలో అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి క్షేమం కలుగచేయండి. యవన కాలంలో నాయన కాడి మోయట ఎంతో మేలని నీ లేఖనము సెలవిస్తూ ఉన్నది నా తండ్రి. ఆయన దారి తొలగిపోతున్న యవన బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా ప్రభా. ఈ లోకంలో తల్లిదండ్రుల మాటలను తృణీకరించి నాయన తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న యవన బిడ్డలు నీ జీవ మాటలు వినే ధన్యతను కోల్పోతూ ఉన్నారు నాయన. నిత్య జీవాన్ని కోల్పోతూ ఉన్నారు, నిత్య నరకాగ్నికి చేరువవుతూ ఉన్నారు నా తండ్రి. నీ దాసు నోట ఈ మాట మీరు పలికిస్తూ ఉన్నాగా వినిన వారు గ్రహించుటకు నాయన సహాయం చేయండి. నీ సన్నిధానంలో చేరువచ్చిన ప్రతి బిడ్డ నీ నిత్య జీవ మాటలు వినే గొప్ప అవకాశమును కోల్పోకుండా విన్నందుకు నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతో మంది బిడ్డలు చూస్తూ ఉన్నాం నా తండ్రి. అందులో నాయన ప్రభు డానియేలు, జ్యోతి, అలాగే రాజేష్ ఈ కుటుంబంలో ప్రార్థన సహాయం కోరారు. ఆ కుటుంబానికి మెండుగైన దీవెనలు కలగచేయండి, ఆశీర్వదించండి. ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ అక్కర ఉన్నా ఆ కుటుంబాన్ని తీర్చండి తండ్రి. ఆ కుటుంబాన్ని అక్కర్లన్నిటిని తీర్చి నాయన ఆ కుటుంబానికి మేలు కలుగచేయమని నీ నామానికి వాయువు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. కృపతో నింపి బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం ఇంతవరకు వీక్షించిన ఈ బిడ్డలను దీవించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కొక్కరికి నాయన, వృద్ధులకైతేనేమి, పెద్దలకైతేనేమి తండ్రి, మరి యవన బిడ్డలకైతేనేమి, చిన్నవారి నుండి పెద్దవారి వరకు నీ సన్నిధానంలో ఈ రోజు ఉపవాస కూడికలో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డకు మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా కలగచేయమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం, ఆయన సన్నిధి, సమాధానము
చేరి వచ్చిన బిడ్డలకును, నిత్య జీవ మాటలు విని గ్రహించిన ప్రతి బిడ్డకును నాయన మరి నీ సన్నిధానంలో లేక నాయన బయట ఉండి వింటున్న వారికి, ఈ మందిరం చుట్టుపక్కల ప్రాంతంలో నాయన ఎన్నో కుటుంబాలు నివాసం చేస్తున్నాయి, అటు కుటుంబాలకి మంచి ఆరోగ్యం, బలము, శక్తినిచ్చి నాయన మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి అటు కృపా సహాయం చేసి మీరు మహిమ పొందుమని దేవా సదాకాలము మా అందరికీ తోడై ఉండి నడిపించి మహిమ పొందుకుందువుగాక, దీవించుదువుగాక, బలపరచుదువుగాక. నీ నిత్య జీవపు మాటల చేత నాయన మమ్మలను ఆదరించి నాయన నీ రాజ్య వారసత్వమును పొందుకునే కృప మాకు అనుగ్రహించుదువుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఫేస్బుక్ లైవ్ ద్వారా చూసిన ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి మేలులతో మీ హృదయం తృప్తిపరచునుగాక. ఆమేన్.